నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ముందుగా పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి, 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, ఆ గ్యాస్ను ఇల్లు వాహనాలకు వినియోగించే అవకాశం, ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు. ఆర్సెల్ఆర్ మిత్తల్ 1.61 లక్షల కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందం అని కూడా ఇక ఏపీకి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఒక న్యూస్ అప్డేట్ ఇక్కడ మనం చూడొచ్చు. బయో ఇంధన ప్రాజెక్టుకి సంబంధించి కుదిరిన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చూపుతున్న రిలయన్స్ ప్రతినిధులను కూడా మరికొంతమంది మంత్రులు కూడా ఇక్కడ పాల్గొన్నట్లు మనం ఈ న్యూస్లో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే ప్రజలు గమనిస్తుంటారు, జాగ్రత్త, సభలోనూ బయట మీ భాష ప్రవర్తన చాలా కీలకం, ఇసుక మద్యం వ్యాపారంలో తలదూర్చొద్దు, అసెంబ్లీలో రూపొందించే పాలసీలే సమస్యలకు పరిష్కారాలు, ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అని కూడా ఇచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి చిత్రంలో చూస్తే మనకు తెలుస్తుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో మాట్లాడినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సోషల్ మీడియా సైతాన్లకు జగన్ నాయకుడు, విషనాగులతో పాటు అనకొండను పట్టుకోవాలి, నన్ను మా అమ్మ విజయమ్మను తిట్టించారు, పోస్టులు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తినట్లు కూడా మనం ఇక ఈ న్యూస్లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఆ నలుగురి డైరెక్షన్లోనే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు అన్నట్లు కూడా ఇక్కడ ఒక మరొక న్యూస్ను మనం చూస్తున్నాం. భార్గవరెడ్డి వచ్చాక వాటిలో అసభ్యతను పెంచాం, వాంగ్మూలంలో వర రవీందర్ రెడ్డి వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధువు అన్నట్లు కూడా మరి ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ మనం సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే దమన నీతి, అరాచకం రీతి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న బాబు సర్కార్, రాష్ట్రంలో పోలీసులను అడ్డు పెట్టుకొని నిరంకుశత్వం అన్నట్లు కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే హైలైట్ చేసినట్లు మనం చూడొచ్చు. ఇక ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయభారతికి ఫిర్యాదు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథ్ రెడ్డి, డాక్టర్ తనుజరాని, గొల్ల బాబురావు వీరందరూ కూడా మరి ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ని కనుక చూసినట్లయితే సర్కార్ చదువులు చతికిల, వికటించిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ, ఉపాధ్యాయులు లేక 3,758 అప్పర్ ప్రైమరీ స్కూలు ఉక్కిరి బిక్కిరి అన్నట్లు కూడా ఇక ఏపీకి సంబంధించినటువంటి స్కూల్స్కి సంబంధించిన అప్డేట్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు, మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులపై వర రవీంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తా, నా భర్తను రాజమండ్రి సిఐ దారుణంగా కొట్టారు, చెప్పని కూడా చెప్పినట్టుగా రాసి సంతకాలు పెట్టించుకున్నారు అని ఇక్కడ ఇంటూరి రవికిరణ్ భార్య సుజన వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు, జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదు అన్నట్లు కూడా ఇక మరొక న్యూస్ని అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే ఇవ్వండి ఫిర్యాదు, పెట్టేద్దాం కేసు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర, పచ్చ బ్యాచ్ ఫిర్యాదులతో రంగంలోకి పోలీసులు, దివ్యాంగుడిని వదలని వైనం, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు, జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసాని పైన కూడా కేసు నమోదని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మరొక న్యూస్ చూస్తే నేడు బడ్జెట్ పై వైఎస్ జగన్ మీడియా సమావేశం అని కూడా చూస్తున్నాం. ఎమ్మెల్యేలు బడ్జెట్ పై అవగాహన పెంచుకోవాలి, పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తాం, శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సూచన, బడ్జెట్ పై పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రజెంటేషన్ అని కూడా ఇక అసెంబ్లీ సమావేశానికి సంబంధించిన మరొక న్యూస్ అప్డేట్ని ఇక్కడ చూస్తున్నాం. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇంకా నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే అనుమతి ఆపడానికే 2 రోజులుగా ఢిల్లీలో కేటీఆర్ ప్రయత్నాలు, ఢిల్లీలో నెదర్లాండ్స్ రాయబారికి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఆయనను విచారించేందుకు ఏసీపీ సిద్ధం అన్నట్లు కూడా ఇక్కడ సీఎం
వ్యాఖ్యానించినట్లు కూడా మనం న్యూస్ లో చూడొచ్చు. రేవంత్ పొంగులేటి పదవులు ఊడతాయి, అమృత్ టెండర్లలో అవినీతిపై కేంద్రం చర్యలేవి అని కూడా ఇక్కడ కేటీఆర్ మరి క్వశ్చన్ మార్క్ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఈ ఫిర్యాదు తొలి ఎపిసోడే, త్వరలో స్కామ్లపై సీరియస్, పొంగులేటి అదాని కాళ్ళు పట్టుకున్నది నిజం కాదా, ఆర్ఆర్ ట్యాక్స్ పై ప్రధాని మధు మౌనం ఎందుకని కూడా ఆయన ప్రశ్నిస్తున్నట్లు మనం చూడొచ్చు. సో నెక్స్ట్ మరొక న్యూస్ కి వెళ్ళినట్లయితే, హైదరాబాద్ లాంగర్ హౌస్ లో బాపు ఘాట్, సింగపూర్ ప్లాన్ సిద్ధం, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా బాపు ఘాట్ అని కూడా మరి అక్కడ రూపొందిస్తున్నట్లు చూడొచ్చు. 212 ఎకరాల అభివృద్ధి, సర్కార్కు కన్సార్షియం ప్లాన్, ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు, మల్లన్న సాగర్ నుంచి స్వచ్ఛమైన జలాల తరలింపు అని కూడా బాపు ఘాట్ కి సంబంధించినటువంటి హెడ్లైన్ ఇక్కడ మనం చూడొచ్చు. లగచర్లలో అర్ధరాత్రి అరెస్టులు, అదుపులోకి 55 మంది, 16 మందికి రిమాండ్ అని కూడా మనం చూడొచ్చు. ఇక లగచర్లలో కలెక్టర్ పై దాడి జరిగిన కేసులో ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసినట్టు కూడా మనం చూడొచ్చు. జనసంచలనం లేని లగచర్ల గ్రామం, లగచర్ల మరో 2 గ్రామాలు నిర్మానుష్యం, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయిన గ్రామస్తులు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నెట్ బంద్, వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది పెన్ డౌన్. ఇక రాజకీయ కుట్రకోణంపై పోలీసులు దృష్టి పెట్టినట్టు కూడా మనం చూడొచ్చు. ఇక డీజీపీకి ఉద్యోగుల జేఏసీ నేతలు ఫిర్యాదు చేసినట్లు కూడా ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. 10 ఫార్మా విలేజ్లు, 20,000 ఎకరాలు, 1000 సంస్థలు, జాబితా తయారీలో సర్కార్, భూసేకరణకు ముందే పెట్టుబడులపై స్పష్టత, 500 కంపెనీల ఆసక్తి, పెట్టుబడులు 1,00,000 కోట్లు దాటొచ్చని అంచనా వేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, విదేశాలకు తెలంగాణ బియ్యం, దిగుమతుల మీద ఆధారపడే దేశాలపై సర్కార్ నజర్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ కు ఎగుమతి, ఈ దేశాల నుంచి డిమాండ్ లేఖలు తెప్పించే కసరత్తు, కేంద్రం అనుమతితో కార్పొరేషన్ ద్వారా ఎగుమతి చేస్తారు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరొక న్యూస్ చూస్తే, సీతారామ అంచనా 19,800 కోట్లకు పెంపు, సవరణకు వీలుగా కొత్తగూడెం సిఈ ప్రతిపాదనలు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఇవి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, హైదరాబాద్ కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర, కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ అన్నట్లు కూడా మరొక హెడ్లైన్ అయితే ఇక్కడ హైలైట్ చేసినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వాటిని ఒకసారి చూడొచ్చు. దాడి చేసిన వాళ్ళను, చేయించిన వాళ్ళను ఎవరిని వదలం, ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూస్తున్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, రైతుల ముసుగులో దాడి, లగచర్ల ఘటనపై దర్యాప్తు జరపాలని డీజీపీకి ఉద్యోగుల జేసీ వినతి ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. రాజకీయ గుట్టులో భాగమే ఈ ఘటన అని కూడా వంగ రవీందర్ రెడ్డి అన్నట్టు చూడొచ్చు. కలెక్టర్ పై దాడి ఖండించిన ట్రెస్సా ఉద్యోగ సంఘాలు కూడా వారు ఖండించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, కుట్రదారులను తేలుస్తాం, కఠిన చర్యలు తప్పవు అని ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు కూడా మరి హెచ్చరించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్, నమ్మించి తీసుకెళ్లి కలెక్టర్ పై దాడి చేశారు అని కూడా ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇంత జరిగినా చూస్తూ ఊరుకోవాలా అని కూడా ఆయన మరి ప్రశ్నిస్తున్నట్లు చూడొచ్చు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ లాగా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహారం ఉందని కూడా ఆయన కామెంట్ చేసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కరీంనగర్ కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం అని కూడా ఇంకా ఆ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ఏం చేస్తారో చేసుకోండి, ఏ విచారణకైనా నేను సిద్ధమని కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. అమృత్ స్కీమ్ పై కంప్లైంట్ ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే, త్వరలో వివిధ స్కామ్లపై సీరియస్ ఉంటాయని కూడా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక కాశ్మీర్లో టెర్రరిస్టులకు అమెరికా వెపన్స్ ఐఎస్ఐ అందజేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించినట్లు కూడా మరొక న్యూస్ అయితే ఇక్కడ చూడొచ్చు. కాశ్మీర్కి సంబంధించి 6 గ్యారెంటీలు అమలైతలే, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కూడా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రాలు కాంగ్రెస్ కు ఏటీఎంలు, ముంబైలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఆ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, త్వరలో మరో 2 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణకు సిట్ షెడ్యూల్ ఖరారైనట్లు కూడా మనం చూడొచ్చు. మరో జిల్లా స్థాయి లీడర్ కు కూడా ఇచ్చే ఛాన్స్, వీరిలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ లీడర్లు, నిందితులు భుజంగరావు, తిరుపతన్నులతో లింకులు వారికి ఉన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్ ని మనం చూడొచ్చు.
మరొక న్యూస్ చూసినట్లయితే దిగొస్తున్న బంగారం వెండి ఒక్కరోజే 1750 తగ్గిన గోల్డ్, కిలో వెండిపై 2700 పతనం అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇవి పలు వార్తా పత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.